ఏంటే ఈ ఫ్రూట్స్ చావా ఇవి కాడలు కూడా పెట్టి అమ్ముతున్నారా? దీన్ని వాంతి అంటారు. వాంతి వాంతి నేను ఇప్పుడు వాంతి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జడ్సన్ డైరింగ్ ఉమెన్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము గారో హిల్స్లోని ఒక మార్కెట్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఇలాంటి సంతలు అనేవి భలే జరుగుతాయి. మొత్తం కూడా చుట్టూ అడవి ప్రాంతమేను, మధ్యలో రోడ్లు చూడండి ఎలా ఉంటాయో. సో ఇక్కడ ఆటోలు అలాంటివి ఏమీ తిరగవు. సో ఇలాంటి వెహికల్స్ మాత్రమే ఉంటాయి. ఇవి నేను వెళ్ళిన స్కూల్కి సంబంధించిన వెహికల్స్ అనమాట. సో ఇది జస్ట్ వీళ్ళు కూడా హాస్టల్కి సంబంధించి కూరగాయలు అవి తీసుకురావడానికి, అలాగే స్టోర్ తీసుకురావడానికి వెళ్తుంటే సో అక్కడ ఉన్నటువంటి అందరు కూడా ఈ వెహికల్లో వస్తున్నారనమాట. సో ఇప్పుడైతే మీరు కాసేపు నేచర్ను చూసి ఎంజాయ్ చేయండి. ఆ తర్వాత మనము మార్కెట్లోకి వెళ్ళిపోదాం. मुझे जरा कितना सुनूंगा जरा कितना सुनूंगा మార్కెట్లోకి అయితే మనం ఎంటర్ అయిపోయాము. ఇక్కడ సమస్తం అంటే సమస్తం దొరుకుతాయండి. ప్రతి వస్తువు మనము ఇప్పుడు కిరాణా అవసరం అయితే కిరాణా అంగడికి, అలాగే పండ్లు అవసరమైతే పళ్ళ అంగడికి, అలాగే బట్టలు కావాలంటే బట్టల అంగడికి, ఇట్లా రకరకాలుగా వెళ్ళిపోతూ ఉంటాం కదా. అవి ఒకదానికొకటి దూరంగా ఉంటాయి. కానీ ఈ సంతలు అలా కాదు. ప్రతిదీ మనకి ఈ సంతలో దొరుకుతుంది. హోల్సేల్గా మీకు అమ్ముతూ ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే ఇవన్నీ కూడా సెకండ్ హ్యాండ్సే. సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ మాత్రమే ఎక్కువగా అమ్ముతారనమాట. వాట్ ఈస్ దిస్? ఇక్కడ అజీర్తికి, అరుగుదలకి సంబంధించిన ఒక మెడిసిన్ అయితే అమ్ముతున్నారు. సో అదే ఆయన చెప్తా ఉన్నారనమాట. చూసాము. ఆ బాటిల్ వచ్చేసి 1 లీటర్ ఉంది. ఇంకా రకరకాల మూలికలతో తయారు చేసినవన్నీ కూడా ఇతని దగ్గర అమ్ముతున్నారనమాట. ఇక్కడ ఈ చేపల్ని గమనించండి. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ కాల్చినవి. అంటే కాల్చడం అంటే ఒక సెగ మీద పెట్టి కాలుస్తారు. అది నేను ముందు వీడియోస్లో నేను మీకు చూపిస్తాను ఎట్లా అనేది. సో ఇవన్నీ కూడా కాల్చి ఆరబెట్టిన ఎండు చేపలు. ఇక్కడ నాటుకోళ్ళు కూడా అమ్ముతున్నారు. నాటుకోళ్ళు ఎక్స్పెన్సివ్. తర్వాత ఈ స్టూల్ లాగా కనిపించేది ఏమంటారు అనేది నేను తర్వాత తెలుసుకొని చెప్తాను మీకు. సో ఇవి వచ్చేసి వాళ్ళ ట్రెడిషన్ అనమాట. ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా దీని మీదే కూర్చుంటారనమాట. సో వాళ్ళకి ఇది ఇస్తారు. అది వాళ్ళ ట్రెడిషన్, గౌరవం కూడా అని చెప్పుకోవచ్చు. తర్వాత ఇక్కడ చికెన్ అనేది ఇట్లా పేర్చి అమ్ముతున్నారు. మన సైడు చికెన్ కొట్టే విధానం కానీ అన్నిటికీ ఇక్కడికి చాలా డిఫరెన్స్. తర్వాత వీళ్ళు అన్నీ కూడా న్యాచురల్గా వచ్చి పండించే వాటినే తింటారనమాట. మనకు చింతపండు దొరుకుతుంది, ఇక్కడ చింతపండు దొరకదు. అందుకే వీళ్ళు కాయలు అలానే అమ్ముతారు. ఎక్కువగా నువ్వులు వాడతారు. అందుకే ప్రతి చోట కూడా మనకి నువ్వులు అనేవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. తర్వాత వీళ్ళు తినే వాటిలో పెండలం, అలాగే చామదుంపలు ఇలాంటివి ఎక్కువగా వాడతారు. అలాగే అల్లము, పచ్చి పసుపు కూడా వాళ్ళు ఎక్కువగా వాడతారు. తర్వాత ఈ చామదుంపలకు సంబంధించిన ఆకు ఉంటుంది కదా, అది కూడా వీళ్ళు వాడతారనమాట. తర్వాత ఇక్కడ ఇది ఆకు తులసాకులాగా కనిపిస్తుందని స్మెల్ చూసాను. తులసాకు కాదు, ఆవాలాకు. సో అది కూడా వాళ్ళు వంటల్లో ఉపయోగిస్తారనమాట. సో ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు ఎంత డిఫరెంట్గా అనిపిస్తుందంటే, ఇక్కడ వచ్చి డోనట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఇది ఒక ట్రెడిషన్ ఐటమ్ అనమాట ఇక్కడ. సో
సో ఇక్కడ రకరకాల ఐటమ్స్ అన్నీ కూడా మనకి ఈ మార్కెట్లో దొరుకుతాయి. సో ఈ మార్కెట్లో దొరికే ప్రతి ఒక్కటి కూడా మీరు చూసి ఎంజాయ్ చేయండి. ఇక్కడ వ్యవసాయంలో వరి ఎక్కువగా పండిస్తారు. ఇక్కడ బియ్యం కూడా రాసులు పోసి అమ్ముతున్నారు చూడండి. ఇవన్నీ రకరకాల బియ్యం అనమాట. ఇవి చూడటానికి అన్నీ ఒకేలా ఉన్నాయి, కానీ ఒక్కొక్క రైస్కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. వీళ్ళు చాలా వరకు కూడా ఈ రైస్కి సంబంధించిన విత్తనాలు కూడా వాళ్ళు ఇంట్లోనే ఎండబెట్టి తయారు చేసుకుంటారు. తర్వాత ఈ ఫిష్ వచ్చేసి మనకి ఆ పక్కనే నది ఒడ్డునే మనకి ఫిష్ పట్టి అక్కడే అమ్ముతున్నారు. రకరకాల చేపలనేవి ఇక్కడ దొరుకుతూ ఉన్నాయన్నమాట. ఇవి ఒక టైప్ ఆఫ్ వంకాయలు అనమాట. సో చూడటానికి చాలా డిఫరెంట్గా అనిపించాయి. ఇక్కడ నిమ్మకాయలు కూడా నాకు డిఫరెంట్గానే అనిపించాయి. ఆ నిమ్మకాయలు అంత పులుపు అయితే లేవు, నార్మల్గానే ఉన్నాయి. మనం పులుపు కోసం టమోటాలు, చింతపండు వాడితే వీళ్ళు పులుపు కోసం గోంగూర వాడతారు. సో ఈ గోంగూర కాయల్ని ఒలిచి ఆ విత్తనాలు తీసేసి ఆ పై చెక్కులు అనేవి వాళ్ళు వండుకునే కూరల్లో వేస్తారు. అది పూర్తి డిఫరెంట్ స్టైల్ అనమాట. సో ముందు నా వీడియోస్లో చూద్దురు. ఈ మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైము ఒక 2 రకాల వంటకాలని నేను రుచి చూశాను. ఆ వంటకాల పేర్లు వింటేనే ఇదైతే ఈ కనిపించేది రొట్టెలాగా ఉండేదైతే మంచి పేరే ఉంది, కానీ ఇంకొక వంటకం అయితే చూపిస్తుంది తను. అది తిన్నాము అంటే అతి రుచికి బాగుంటుంది, కానీ పేరే నాకు వినడానికి బాగాలేదు. సో మీరు కూడా వినండి ఏంటి అనేది. నెక్స్ట్ వెరీ నైస్, చాలా బాగుంది. ఇది జఖర్ ఎరమయ్య వాంతి మా ఇది దీన్ని వాంతి అంటారు. చెప్పండి వాంతి. నేను ఇప్పుడు వాంతి అనుకుంటే చండాలంగా ఉంది. తెలుగు వాళ్ళకి అర్థం కాదు కదా. వాంతి అనుకుంటే చండాలంగా ఉంది కానీ తినడానికి వాంతి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దీని కంటిన్యూషన్ వీడియో మళ్ళీ రేపు చూసేద్దరు ఉంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.